అనగనగా ఒక నగరంలో వికాస్ అనే యువకుడు ఉండేవాడు. వికాస్ బాగా చదువుకున్నవాడే కాని అతనికి తన తెలివితేటల మీద అతి నమ్మకం ఎక్కువ. అంతేకాదు, తానే పెద్ద తెలివైనవాడిననే అహంకారం కూడా ఉండేది. లోకంలో తనకంటే మేధావి మరొకరు లేరని అతను గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు వికాస్ ఒక పల్లెటూరు తన బంధువుల ఇంటికి వెళ్లాడు. వికాస్కు పల్లెటూరివారంటే చదువులేనివారని, తెలివి తక్కువవారనే అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయంతోనే తన తెలివిని, జ్ఞానాన్ని అక్కడ ప్రజల ముందు ప్రదర్శించాలనుకున్నాడు. కాని అక్కడతనికి ఒక వింత పరిస్థితి ఎదురైంది. ఆ పల్లెటూర్లో ఉన్న ప్రతి ఒక్కరూ తాము తెలివైనవాళ్లమే అని భావిస్తున్నారు. వికాస్ ఎలాగైనా తన తెలివితేటలను వారి ఎదుట ప్రదర్శించి వారికంటే తానే తెలివైనవాడినని ఆ గ్రామస్తుల ముందు నిరూపించుకోవాలనుకున్నాడు. గ్రామంలో ఒక రచ్చబండ దగ్గర కొంతమంది యువకులు కూర్చుని ఉన్నారు. వికాస్ వారి దగ్గరకు వెళ్ళి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీలో ఎవరైనా సరైన సమాధానాలు చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే నాకు 100 రూపాయలివ్వాలి. మీకంటే నేనే తెలివైనవాడినని మీరందరూ ఒప్పుకోవాలి. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేనట్లయితే నా దగ్గర ఉన్న ఈ 5,000 రూపాయలు మీకిచ్చేస్తాను అన్నాడు. ఈ పోటీకి నేను సిద్ధం అంటూ వారిలో నుండి ఒక యువకుడు ముందుకొచ్చాడు. ఈ విషయం తెలిసి ఊరి జనమంతా ఆ క్విజ్ చూడటానికి ఆ రచ్చబండ దగ్గర పోగయ్యారు. వికాస్ మొదటి ప్రశ్న వేశాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది? ఆ వ్యక్తి అమాయకంగా ముఖం పెట్టి, నాకు తెలీదు సామీ, ఇదిగో 100 రూపాయలు అని ఇచ్చేశాడు. వెంటనే వికాస్ గర్వంగా లండన్ అని సమాధానం చెప్పాడు. తర్వాత రెండో ప్రశ్న, వేగంగా తిరుగుతుంది కాని తిరిగినట్టు అనిపించదు, ఏంటది అని అడిగాడు. ఆ వ్యక్తి మళ్ళీ తెలియదు అని మరో 100 రూపాయలిచ్చాడు. వికాస్ నవ్వుతూ భూమి అని నవ్వుతూ చెప్పాడు. మూడో ప్రశ్న, పగలు పైకెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏంటి? ఆ వ్యక్తికి మళ్లీ సమాధానం తెలియదు. మరో 100 రూపాయలు వికాస్ జేబులోకి వెళ్లాయి. వికాస్ సంబరపడుతుంటే ఆ వ్యక్తి భార్య తన భర్త ఓడిపోతున్నాడని ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ వ్యక్తి వంతు వచ్చింది. అతను వికాస్తో, బాబూ, ఇప్పుడు నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతే నాకిస్తాన్న 5,000 రూపాయలతో పాటు నా దగ్గర గెలుచుకున్న 300 రూపాయలు కూడా నాకు తిరిగి ఇవ్వాలి, సరేనా అనన్నాడు. తన తెలివితేటల మీద అతి నమ్మకంతో ఉన్న వికాస్ సరే అని గర్వంగా ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తి, ఉదయం 2 కాళ్లతో, మధ్యాహ్నం 4 కాళ్లతో, సాయంత్రం 6 కాళ్లతో నడిచేది ఏంటి అని అడిగాడు. ప్రశ్న వినగానే వికాస్ నోట మాట రాలేదు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం ఏదీ అతనికి ఉపయోగపడలేదు. చుట్టూ ఉన్న జనం నిశ్శబ్దంగా చూస్తున్నారు. చివరకు వికాస్ తన ఓటమిని ఒప్పుకుని తన దగ్గర ఉన్న 5,000 రూపాయలతో పాటు తాను ఆ వ్యక్తి దగ్గర గెలుచుకున్న 300 రూపాయలు కూడా ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. జేబు ఖాళీ అయినా వికాస్కు ఆ ప్రశ్నకు జవాబేమిటో తెలుసుకోవాలనే కుతూహలం ఆగలేదు. అయ్యా, ఆ ప్రశ్నకు జవాబేమిటో చెప్పు, ఉదయం 2, మధ్యాహ్నం 4, సాయంత్రం 6 కాళ్లతో నడిచేది ఏంటి అని అడిగాడు. ఆ వ్యక్తి నవ్వుతూ, ఏమో బాబూ, ఆ సమాధానం నాకు తెలియదు. ఇదిగో నీ 100 రూపాయలు అని వికాస్ చేతిలో పెట్టాడు. అంతే, ఆ సమాధానంతో వికాస్ బుర్ర తిరిగిపోయింది. తానెంత గర్విష్టిగా ఉన్నాడో అతనికి అర్థమైంది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, చదువు సంస్కారాన్నివ్వాలి, కాని గర్వాన్ని కాదు. అతి తెలివి ఎప్పుడూ అపహాస్యానికే దారితీస్తుంది. ఎలా ఉంది ఈ కథ? ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపములో తెలియచేయండి. అలాగే ఈ కథను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.